నేను మీ ఆదల రవి. అందరూ బాగున్నారా? సిగ్గు, లజ్జ, భయం, భక్తి. ఏంటి? సిగ్గు, లజ్జ, భయం, భక్తి లేని వెధవలు హిందుత్వంలో నుంచి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. రోజుకొక కొత్త జీవిని, కొత్త పరాణ జీవిని చూడాల్సి వస్తోంది. వాళ్ళ కంపు వాళ్ళ దాంట్లోనే ఉంచుకొని క్రైస్తవుల మీద పడి ఏడుస్తా ఉన్నారు. క్రైస్తవ్యంలో ఉందో లేదో మాకు తెలుసు, మేము యుద్ధం చేస్తా ఉన్నాం. మా క్రైస్తవులు ఎవడైనా తప్పు చేస్తే యూట్యూబ్లో నిర్దాక్షిణంగా బట్టలోడ తీసి పాస్టర్లను తిడతా ఉన్నాడు. ఈ పాస్టర్ తప్పు చెప్తే ఈ పాస్టర్ తప్పు అని యూట్యూబ్లో ఖండిస్తా ఉన్నాడు పబ్లిక్ గా. ఈ పాస్టర్ది తప్పు అయితే ఈ పాస్టర్ది తప్పని ఈ పాస్టర్ది తప్పు అయితే ఈ పాస్టర్ది తప్పని ఈ పాస్టరు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్పుకుంటా ఉన్నారు. ఖండించి బుద్ధి చెప్పుకుంటా ఉన్నారు, బుద్ధి చెబుతా ఉన్నారు. కానీ హిందువుల్లో ఏ వెధవ అయినా, అంటే ఎట్లాంటి వెధవ, రాధా మనోహర్ దాస్ గారు లాంటివాడు కానీ, లేదా కరుణాకర్ సుగుణాగాన్ లాంటివాడు ఎదవ కానీ, లేకపోతే ఫకీరు లలిత్ కుమార్ లాంటివాడు కానీ, ఈ వెధవలు ఎవడైనా తమ హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది పనికిరాని ఎదవలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు తప్పులు చేస్తే ఖండించట్లేరు. ఎందుకు ఖండించట్లేరు? వీళ్ళంటే వీళ్ళే పెద్ద దొంగలు. ఒకవేళ వీళ్ళే ఖండించారనుకో, అరే బాబు కింద పైన రెండు వైపులా నువ్వే మూసుకొని కూసో, ఎందుకంటే నువ్వే పెద్ద దొంగ. నువ్వే కరుణాకర సుగుణ, నువ్వే దొంగరా, నాకేనే చెప్తావు. ఒకవేళ నేను దొంగ అయితే చిన్న దొంగ నేను, నువ్వు పెద్ద దొంగ. లలిత్ కుమార్ గారు అంతే పెద్ద దొంగ, ఇంకోటి మాట్లాడితే చిన్న దొంగ. రాధా మనోహర్ గారు దాని గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం, పెద్ద దొంగకే గౌరవ అధ్యక్షుడు వాడు. సో ఇప్పుడు ఏం జరుగుతోందంటే, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఈ మధ్య ఒకడు బయటకు వెళ్ళాడండి. ఎవడాడు తెలుసా మీకు? చూపిస్తాం చూడండి. మామూలుగా ఉండదు ఈడు. ఈడట అఘోరి అట. ఈడు కొత్త అఘోరి, కొత్త బిచ్చగాడు. ఈడు కొత్త బయట ఆ మధ్య ఒకడు జుట్టు పెంచుకొని ఒక పిల్లని ఎంబటేసుకొని కొన్ని రోజులు తిరిగి జైలు పాలయ్యాడు, గుర్తుందా? వాని పేరు శ్రీనివాస్ అఘోరి. పిల్లను కూడా తన గ్రిప్ లో పెట్టుకొని ఎన్నో రోజులు వేసాడు. అఘోరి అనేటోడు మందు తాగకూడదు, అఘోరి అనేటోడు నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ అంటే మనుషుల శవాలను తింటారట. మరి అది తప్ప జంతువులను కానీ, పక్షులను కానీ, క్షీరదాలను కానీ వీటిని తినకూడదు. వాళ్ళు కేవలం అఘోరి అంటే కేవలం శవాల యొక్క మాంసాన్ని తింటారట. అర్థమవుతుందా? శవాల యొక్క మాంసాన్ని. ఇప్పుడు ఈ కొత్త అఘోరి వచ్చిండు ఒకడు. వాడు ఏం మాట్లాడుతా ఉన్నాడో, ఏం చేస్తా ఉన్నాడో, వాడు తాగకుండా పూజ చేయడంట. అసలు తాగకుంటే పూజకే పోడంట. మందు తాగుతాడు, పూజ చేస్తాడు. సిగరెట్ తాగుతాడు, పూజ చేస్తాడు. నాన్ వెజ్ తింటాడు, పూజ చేస్తాడు. బీఫ్ తింటాడు, పూజ చేస్తాడు. అమ్మాయిల దగ్గరకు పోతాడు, పూజ చేస్తాడు. అలాంటోడు అఘోరి ఎలా అవుతాడు? హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని, మతం అడ్డం పెట్టుకొని మా దేశంలో దందాలెన్నో చెయ్యొచ్చురా అన్నట్టు మతం అడ్డం పెట్టుకొని ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు ఈ వెధవలు అంటే చూస్తుంటేనే ఉల్లిపోయిన గొగ్గర్లు పుట్టేస్తున్నాయి.
వాడు ఏం మాట్లాడుతా ఉన్నాడో ఒకసారి విందామా? నేను ఏదైనా ప్రూఫ్ ఉంటే గాని మాట్లాడతాను. ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను. క్రైస్తవ్యం మీద పడి ఏడవటం ఎందుకు? కర్మ. మీ మీద మీరు పడి ఏడవండి, బాగుంటుంది. క్రైస్తవ్యం ఏం తప్పు చేసింది? క్రైస్తవ పాస్టర్లు ఏం చేశారు వాళ్ళ మీద పడి ఏడవటానికి? మీ మీద మీరు ఏడవండి. మీ కంపు, మీ మురికి గుంటని క్లీన్ చేసుకోండి. సువాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. మీ మురికి గుంటని, మీ కొంపని, మీ దరిద్రాన్ని అంతా అట్లే పెట్టుకొని ప్రపంచంలో ఉన్న పాస్టర్ల మీద, క్రైస్తవ్యం పైన పడి ఏడ్చి చస్తా ఉంటారు. ప్రియమైన హిందువులారా, నేను ప్రేమతో చెప్తున్నాను, ఇటువంటి నీచుల్ని ఏం చేస్తారో చెయ్యండర్రా. కాస్తైనా సిగ్గుశరం వస్తుంది. మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. మీరు అనుకునే మతాన్ని మీరు బాగు చేసుకోండి. మీ కంపెనీ మీరు క్లీన్ చేసుకోండి. పక్కనోడి మీద ఎందుకు? పక్కింటి మీద ఎందుకు? నీ ఇంట్లో పేడ తట్ట నిండా ఇంత చెత్త అయిందనుకో, దాన్ని ఒక 3-4 రోజులు, వారం రోజులు అలాగే ఉంచితే మురిగిపోయి, పులిసి, మురగబట్టి వాసన కంపు కొడుతోంది. అది తీసి బయట చెత్త కుప్పలో వేసి తగలబెట్టాలి మంట. అప్పుడు బాగుంటుంది ఇల్లు. పక్కోని ఇంట్లో గింతంత లేదు, దాని మీద పడి ఏడుస్తావు ఎందుకు? నీ ఇంట్లో తట్టెడు ఉంది, తీయరాదా? అందుకే అన్నాడు బైబిల్లో దేవుడు, నీ కంట్లో దూలం పెట్టుకొని పక్కనోని కంట్లో నలుసు ఎందుకు ఎదుగుతావు? నలుసు గింతంతే ఉంటుంది, దూలం ఇంత ఉంటుంది. ఫస్ట్ నీ కంట్లో దూలం తీస్తే బాగుంటుంది, పక్కనోని కంట్లో నలుసు ఎందుకు? మీ మతాన్ని మీరు ఫస్ట్ శుభ్రం చేసుకోండి, క్లీన్ చేసుకోండి. ఆ కంపు నుండి బయటికి రండి. ఎందుకు? ఈ ఎదవని చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ ఎదవ ఏం మాట్లాడుతున్నాడు? తాగి పూజలు చేస్తాడట. తాగి పూజలు ఒకసారి ఇందమ్మా. ఎట్ ద సేమ్ టైం నా అంతా నేను ఏం చెప్పినా, నేను తాగకుండా పూజ కూడా చేసిన అని చెప్పిన. ఇంత పొద్దున ఎందుకు తాగిరు మరి బీరు? పూజ నేను తాగే పూజ చేస్తా. ఇంత 8-9 బీరు తాగి పూజ చేస్తా. నాకు వీలైనంత వరకు, నాకు ఛాన్స్ ఉంటే నేను తాగే పూజ చేస్తా. నాకు వీలైనంత వరకు, నాకు ఛాన్స్ ఉన్నంత వరకు నేను తాగే పూజ చేస్తా. ఏమండి? బరి తెగించినోనికి బరి తెగించిన మాటలు ఏంటండి? మీరు ఇప్పుడు ఇది చిన్నది చూసేది, మీకు ముందు ముందు ఇంకా చాలా మంచి గొప్ప గొప్ప విషయాలు చూపిస్తాను నేను. మీకు రాను రాను గొప్ప గొప్ప విషయాలు చూపిస్తాను. మీరు షాక్ మీద షాక్, జలక్ మీద జలక్ అయ్యే విషయాలు చూపిస్తాను. నేను తాగే పూజ చేస్తాను. నేను తాగకుండా పూజ చేయలేను, తాగితేనే చేస్తాను నేను పూజ. ఎవడైనా భగవంతుడు అనుకుంటే, ఎవడైనా దేవుడు అనుకుంటే, దేవుడు అనేటోడు పరిశుద్ధుడు, మనం పాపులం, మనం పరమ పాపులం. ఈ పాపులం, మనం పరమ పాపులం అయ్యండి. ఒకరోజు దేవుణ్ణి కొలిచేటప్పుడైనా శుభ్రంగా లేకుండా, కట్టుదిట్టలతో లేకుండా, పద్ధతితో లేకుండా, మర్యాదగా గౌరవంగా లేకుండా, వినయ విధేయతలతో లేకుండా ఫుల్గా మందు తాగే పూజ చేస్తాడట వాడు భక్తుడా? వీడు భక్తుడా? ఈడు పూజారా? ఈడు దేవుడికి పూజలు చేసే ఒక పూజారి, ఒక భక్తుడు. ఈడు పూజించబడేవాడు దేవుడు. ఏ దేవుడైనా అలా చెప్పాడా? తాగి నాకు పూజ చేయండి. అఘోరి. వీడు మళ్ళీ అఘోరి అంట. అఘోరీలు మందు అవుతారా ఎక్కడన్నా? అఘోరీలు అమ్మాయిలతో పోతారా? అఘోరీలు పెళ్లి చేసుకుంటారా? అమ్మాయిలతోటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారా? మాంసాలు తింటారా? తింటే శవం యొక్క ఇంత కండ తీసుకుని తింటాడు. మరి అఘోరి అంటే అదేందో పైశాచికానందం. మనిషి తినడం ఏంట్రా నాయన?
అఘోరి అంటే ఏంది అసలు? మనిషి యొక్క మాంసాన్ని తినడం, చనిపోయిన యొక్క శవం యొక్క మాంసాన్ని తినడం అంటే అఘోరి అంటే అదంట అర్థం. ఒక మనిషి మరో మనిషి యొక్క శరీరాన్ని, చచ్చిపోయిన శవం యొక్క చర్మాన్ని, కండ మాంసాన్ని తినడం ఏంటి? మనిషిని మనిషి తింటాడు ఎక్కడైనా? ఏ ధర్మం నేర్పింది? ఏ గ్రంథం నేర్పింది? ఎక్కడ ఏం నేర్చుకుంటున్నారు మీరు అసలు? అఘోరి అంటే అర్థం ఏంటిరా? మీరు మీ బతికేంటిరా? మార్చుకోండిరా. భూమిని ఆకాశాన్ని సృజించిన సర్వశక్తిమంతుడురా నా యేసయ్య. ఒక మనిషికి సహాయం చేయాలి, పొరుగువారిని ప్రేమించాలి, పొరుగువారికి సహాయం చేయాలి. అందుకే ఆయన పరమాత్ముడు దేవుడయిండి సాక్షాత్తు తనకు తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఈ మనుషులు చేసే పాపాలు చూడలేక వాళ్ళ పాపాలకి ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన దేవుడైతాడు. పరిశుద్ధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి, గౌరవించాలి, ఆరాధించాలి, విధేయతగా ఆయనని మొక్కాలి. అటువంటిది నేను తాగే పూజ చేస్తా, నేను అఘోరిని అమ్మాయిలతో పోతా, నేను అఘోరిని గొడ్డు మాంసం తింటా, కుక్క మాంసం తింటా, ఏ మాంసం అయినా తింటా. డైరెక్ట్ ఈ యూనిఫామ్ ఏదైతే నేను ధరించానో ఈ ధరించిన యూనిఫామ్ తోటే నేను బార్ షాప్ లోకి వెళ్ళి తాగుతా. ఏమైనా సిగ్గు శరం ఉందా మాట్లాడడానికి? మీకు ఒక దేవుడున్నాడా? మీదొక మతమా? మతం అంటే కొద్దిగా ఉండాలిరా. అవతలోడు గౌరవించే విధంగా ఉండాల. మీరు నమ్ముకుందొక మతం, మీరు చేస్తున్నాయి పూజలు. ఎవడైనా పూజలు తాగుబోతోడు చేస్తాడండి? ఎంత ఎడ్డి గుర్రిని అడిగినా, ఎంత ఎద్దవని అడిగినా, ఎంత తలకమాసినోడిని అడిగినా చేస్తాడా? తాగి వీడు చేస్తాడంట. మరి మళ్ళీ ఒకసారి విందామా వాడు ఎలా చేస్తాడో? వినండి ఒకసారి ఎలా ఎలా చేస్తాడో మళ్ళీ ఒకసారి విందాం. నేను తాగే పూజ చేస్తాను, తాగకుండా దేవునికి పూజ చేయను అంటా ఉన్నాడు. మళ్ళా విందాం ఒకసారి అదే. ఎట్ ద సేమ్ టైం నా అంతా నేను ఏం చెప్పినా, నేను తాగకుండా పూజ కూడా చేసిన అని చెప్పిన. ఇంత పొద్దున ఎందుకు తాగిరు మరి బీరు? నేను తాగే పూజ చేస్తా. ఇంత 8-9 బీరు తాగి పూజ చేస్తా. నాకు వీలైనంత వరకు నాకు ఛాన్స్ ఉంటే నేను తాగి పూజ చేస్తా. నాకు వీలైనంత వరకు నేను తాగకుండా పూజ చేయను, తాగే చేస్తా అంటాడు. ఎంత ధైర్యంగా పబ్లిక్ లో ఒక ఇంటర్వ్యూలో. కాస్తో కోస్తో ఎవడైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అనే సిగ్గున్న వాడికి ఏమైనా లేదు. దేవుడి మీద భయం భక్తి ఉండాలి. అసలు నువ్వు దేవుడని గౌరవించట్లేదురా. ఎందుకంటే నువ్వు పైసల కోసం చేస్తా ఉన్నావు ఇదంతా. హిందువుల్లో ప్రతి వాడు 99.99% పీపుల్స్ ఒక వేషం వేసుకున్నారండి. వేషం. అదేం వేషం తెలుసా? ఎర్రగుడ్డలు వేసుకోవటం, జాతకాలు చెప్పటం. ఎర్రగుడ్డలు వేసుకోవటం ఏంది? పూజలు చేయటం. ఎర్రగుడ్డలు వేసుకోవటం అఘోరీలం అని చెప్పుకోవడం. ఎర్రగుడ్డలు వేసుకోవడం, గవ్వలేయటం. గవ్వలేసి గలగల 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 గుంబ శంకర్ అనేతారు. ఏంటమ్మా? ఏంటయ్యా ఈ దౌర్భాగ్యం? మన దేశంలోనే ఉందా? ప్రపంచ దేశాలలో ఉందా ఈ దరిద్రం? భూమిని ఆకాశాన్ని సృజించును వదిలేసి బతుకు తెరువు కోసం ఎర్రబట్టలు వేసుకొని నేను తాగే పూజలు చేస్తా, నేను అఘోరిని. అఘోరి రూల్స్ ఏంటో తెలియదు వాడికి. అఘోరి అంటేనే పెద్ద లుచ్చ వ్యవహారం, బద్మాష్ వ్యవహారం. మనిషిని తినడం ఏంట్రా? ఒక ఆవుని ఆవు తింటుందా? ఒక కోడిని మరో కోడి తింటుందా? ఒక పందిని మరో పంది తింటుందా? ఒక మేకని ఒక మేక, ఒక గొర్రెని ఒక గొర్రె, ఒక బర్రెని ఒక బర్రె, ఒక దున్నపోతుని ఒక దున్నపోతు, ఒక నక్కని ఒక నక్క, ఒక కుక్కని ఒక కుక్క, ఒక ఎలకని ఒక ఎలక తింటుందా?
ఒక ఏనుగు మరో ఏనుగు తింటుందా? అంతెందుకురా, జంతువుగా ఉన్న పులి, సింహం, చిరుత జంతువుల్ని తింటుంది, జంతువులనే తినేది. ఒక పులి మరో పులిని తినగలదా? ఒక సింహం మరో సింహాన్ని తినగలదా? ఒక చిరుత మరో చిరుతను తినగలదా? ఒక చెట్టు మరో చెట్టును తినగలదా? ఒక పక్షి మరో పక్షిని తినగలదా? ఒక క్షీరదం మరో క్షీరదాన్ని తినగలదా? ఒక మనిషిని మనిషి ఎలా తింటాడురా? అఘోరి అని చెప్పుకుంటున్నారు మళ్ళా. మేము అఘోరీలం, చనిపోయిన శవాలను తింటామంటున్నారు. మనిషి పుట్టావా అని అడుగుతున్నాను. మనిషికే పుట్టావా, లేకపోతే అనేక జంతువుల సముదాయంతో పుట్టావా? అనేక జంతువుల కలయికతో పుట్టావా? అనేక జంతువుల కలయికతో పుట్టినా కూడా ఇటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు రావు. ఒక మనిషి తినడం ఏంటి? అది చనిపోయిన మనిషిని తినడం ఏంటండి దౌర్భాగ్యం? దానికి అఘోరీ అని పేరు పెట్టారు. ఇది హిందూయిజంలోదేగా, అఘోరి అంటే హిందుత్వంలోదేగా. మనుషులు తినే సాంప్రదాయం ఏంట్రా? మనుషులు భక్షించే సాంప్రదాయం ఏంట్రా మనకి? ఇదా సనాతన ధర్మం నేర్పింది? సనాతన ధర్మం నేర్పింది ఇదేనా? సనాతన ధర్మంలో ఒక మనిషి శవాన్ని తినమని రాసిపెట్టుందా? ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం సతీసహగమనం అని ఉండే. భర్త చనిపోతే భార్యను తీసుకుపోయి అదే మంటలో సజీవ దహనం తగలబెట్టేవాళ్ళు భర్త కాటిపైన. అది సనాతన ధర్మం. దరిద్రం, పరమ దరిద్రం. అటువంటి దరిద్రములకెళ్ళి మనం పరిపక్వత చెంది ఇగో 2025 వీడియోలు యూట్యూబ్లో మాట్లాడుకొని, వీడియో కాల్స్ మాట్లాడుకొని, నెట్వర్క్ ఎంత డెవలప్ అయింది, కాలం ఎంత డెవలప్ అయింది. ఇక్కడున్నాం మనం. ఈ సమయంలో కూడా అఘోరి అని, నా పేరు శ్రీనివాస్ అని, నేను చనిపోయిన మనుషుల యొక్క మాంసాన్ని తింటానా అని, నేను హిందువును అని, దృఢమైన సనాతన ధర్మం అని చెప్పుకుంటూ హిందుత్వం పేరు చెప్పుకొని ఎంత నాటకాలు ఆడేస్తున్నారా మీరు? సిగ్గు శరం ఉండక్కర్లే, కాసైన సిగ్గు శరం ఉండక్కర్లే. బతుకులు మార్చుకోండి. ఈ వీడియో చూసే ఏ హిందువైనా ఉంటే ఒరే మీకు చెప్తున్నాను, మార్చండి రా వాళ్ళని, కొద్దిగా వాళ్ళని కాస్త మార్చండి రా, మీకు దండం పెడతాను, మార్చండి రా. ఏడున్నారా మనం? 2025 రా మనం ఉంది. ఎంత డెవలప్ అయిందిరా దేశం, ప్రపంచం. ఇంకా మనుషులు తినుడేంది? మనుషుల యొక్క శవాలను ఒక మనిషి తినుడేంటిరా? మూర్ఖత్వం, పిచ్చి కాకపోతేను. దానికి సనాతన ధర్మం, అఘోరీ ధర్మం. సనాతన ధర్మం, అఘోరీ ధర్మం ఏంట్రా ఇది? పనికిరాని వ్యవస్థ, పనికిరాని సాంప్రదాయం, పనికిరాని వేషాలు. వీడి పేరు స్వామి అని, ఈడొక కొత్త బిచ్చగాడు బయటకు వెళ్ళాడు అఘోరి. నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడుతా ఉన్నాడో మరొక వీడియో చూద్దాం చూడండి. ఇంకోటి తెప్పిస్తా కానీ ధర ఉండు ఒక్క నిమిషం. ఎంత అవుతుంది వైన్స్ ఓపెన్ అయినా అని ఓ బీర్ తెప్పి తెప్పి ఉండి ఇంకేం బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దాం బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దాం అని నవ్వకండి బ్రదర్. తాగొచ్చిన అన్నారు మీరు జనాల్ని మిస్గైడ్ చేయాలి. మీరు బీర్ తాగొచ్చిన అన్నారు, ఇంకో బీర్ తెప్పిస్తా. నేను బీర్ తాగినా అని చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడినా గుర్తుంది, మీరు ఏం మాట్లాడినా నేనే మర్చిపోతున్నారు. ఇంకొక బీర్ తెప్పిస్తా, తాగి మాట్లాడతావా అంటున్నా. మాట్లాడతావా? నేను ఏం చెప్తున్నా, ఒక బీర్ తెప్పిరా బాబు. హెచ్ఓడి గారు ఒక బీర్ తెప్పిండి, లేదంటే ఆ ఫ్రిడ్జ్ లో ఉంటాయి ఒకటి తెప్పి ఇక్కడ పెట్టు. జోక్ కాదు, ఇక్కడ పెట్టు, నేను చెప్తున్నా. ఉంటే చూడుపో, ఆ బీర్ చూడుపో. ఎక్కడైనా అక్కడెక్కడైనా బీర్ ఉంటుంది చూడు.
బీర్ తాగుదాం ఇప్పుడు నీతో నేను సరే. బీర్ తాపిస్తా గంత అయిపోయండి కప్పియండి. నేను ఏం చెప్తున్నా, నేను బీడి తాగినా కూడా నేను ఏం చెప్పినా బీడి కాదు మాట అనలేదు. మీరు ఒకటన్నారు 2 వేసిరా 3 వేసిరా 6 గంటలకు అంటే నేను ఏది మాట్లాడినా కూడా నాకు గుర్తుంది, నేను కాన్షియస్ ఉన్నా. నేను బీర్ తాగినా తాగితే తప్పు కదా అని మీరు అంటే, ఆల్కహాల్ లిమిట్ లో తాగితే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి, లిమిట్ కి మించి తాగితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన. ఆల్కహాల్ తాగితే మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అనుకున్నాడు అట వీడు. ఆల్కహాల్ తాగితే మెడికల్ డాక్టర్ వీడు. సనాతన ధర్మం, శివుని భక్తుడు, డాక్టరు, యాక్టరు. ఇంకా ముందు చాలా వీడియోలు చూపిస్తా, మామూలుగా ఉండవు ఇవి. మీకు చిన్న చిన్న షాంపుల్స్. ముందు మీరు తలకాయ పట్టుకునే మాటలు మాట్లాడతాడు వాడు. అట్లాంటివి ఉన్నాయి నా దగ్గర. ఆల్కహాల్ తాగితేనట మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేసి చెప్పిండట. మరి ఏ డాక్టర్ చెప్పిండు? ఎవడైనా డాక్టర్ ఆల్కహాల్ తాగమని చెప్తాడా? ఏ ఎదవైనా, ఏ వ్యాధవ అయినా డాక్టర్ మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్తాడా ఆల్కహాల్లో? వీడికి చెప్పింది ఎవడు? తాగుబోతున్న కొడుకు మళ్ళీ మెడికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాడు. అరే బాబు స్వామి అఘోరిగా, నేను డాక్టర్నే. ఆల్కహాల్ తాగితే డైరెక్ట్ కైలాసానికి పోతావు. కైలాష్ టికెట్, ఏ టికెట్ 1 రూపీ కాయిన్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతావు కైలాసానికి. అర్థమవుతుందా? దానికి మెడికల్ ప్రాపర్టీస్ ఎవడో ఏదో నీకు చెప్పింది, ఏదో చెప్పాడు నీకు ఆల్కహాల్ తాగితే మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయని. ఒక డాక్టర్ తోటి చెప్పించగలవు? ఎవరితోటన్నా ఒక్కడితోటి. తాగబోతునని చెప్పురా. తిండిపోతే నీ గొడ్డు మాంసంతో సహా అన్ని తింటానని చెప్పు. అన్ని తింటాను నేను, గొడ్డు మాంసం తింటాను, పంది మాంసం తింటాను, మందు తాగుతాను, పోర్లతో తిరుగుతాను అని చెప్పు. మళ్ళీ నేను శివుని భక్తుణ్ణి, సనాతన ధర్మం పర్ఫెక్ట్ గా చేస్తాను, శివుడి యొక్క భక్తుణ్ణి, నేను అఘోరిని, పూజారిని అని చెప్పుకో. అంతేగాని డాక్టర్ల మీద ఎందుకు చెప్తావు నువ్వు? ఆల్కహాల్ మెడికల్ ప్రాపర్టీ అట. ఏ డాక్టర్ చెప్పాడో, ఏ అధ్యయనంలో తేలిందో, ఏ మెడికల్ యూనివర్సిటీ వీడికి చెప్పిందో, ఏ దేశం యొక్క మెడికల్ యూనివర్సిటీ చెప్పిందో నాకైతే తెలియదు ఎరా. కాబట్టి ఇటువంటి ఎదవల్ని ఏ చెప్పుతో తన్నాలో చెప్పండి మీరు. అర్థమైందా? ఏ చెప్పుతో కొట్టాలి? హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఎన్ని ఆటలాడుతా ఉన్నారో మీకు తెలియాలి. హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని, అర్థమవుతుందా? హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఒక రివ్యూ చూద్దాం, చూడండి. నీకు అవే కావాలి కదా, డైరెక్ట్ గా నీకు అదే కావాలి. ఇప్పుడు నేను హిందుత్వాన్ని పెట్టుకొని నేను వ్యాపారం చేస్తాను ఇప్పుడు మీరు అంటున్నారు కదా. నెక్స్ట్ మీ పరిస్థితి కూడా ఏదో చెర్లపల్లిలో లేదంటే అక్కడ పోయే పరిస్థితి. ఓకే, చెర్లపల్లి కూడా సరిపో, డైరెక్ట్ తిహారే. సరే, కాకపోతే మీకు ఇప్పుడు ఏంటిది, మీకు ఆ శ్రీనివాస్ అఘోర లాగా ఆన్సర్లు చెప్తే మీకు మంచిగా అనిపిస్తుంది. మీకు సబ్జెక్ట్ చెప్తే మీకు ఇంట్రెస్ట్ లేదు. ఆధ్యాత్మిక గురువులు ఎవరు చెప్తా అంటే మీకు అద్దు. గౌతమ్ బుద్ధ ఎందుకు గౌతమ్ బుద్ధ అంటే మీకు అద్దు. నీకు గౌతమ్ బుద్ధుడికి ఏం సంబంధం రా నాయన? నువ్వు 10,000 కోట్లు సంపాదించడానికి వచ్చినా నువ్వే అంటే 10,000 కోట్ల గురించి క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ వినరు. మీ క్వశ్చన్ మీరే చెప్పుకొని మీరే ఆన్సర్ చెప్పుకొని నేను చెప్పినా అంటారు. బ్రదర్, అబద్ధాలు ఆడతారు ఆన్ కెమెరా. మీరేమో 90 వేసి ఉన్నారు, నేనేమో ఒక చుక్క కూడా వేయలే. మీకు నాకు తేడా. నేను వీడు ఫుల్ తాగొచ్చి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. ఓకేనా? తాగొచ్చి ఏం మాట్లాడుతా ఉన్నాడో, తాగుబోతాడు నిజాలు మాట్లాడతాడు అన్నట్టు వాడు నిజాలే మాట్లాడతాడండి. వాని నోటితోటి వాడు చేసిన తప్పులు వాని నోటితోటి ఒప్పిస్తాను. మీరు ప్రతి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. క్లారిటీగా వాడి నోటితోటి వాడే అన్ని నిజాలు ఒప్పుకుంటాడు. హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఏం లేదు. ఒకడేమో గవ్వలు తీసుకొని కలకల అంటాడు, గుడుంబ శంకర్ అంటాడు. ఈడేమో నేను అఘోరిని అని అంటాడు. మతం అడ్డం పెట్టుకొని, ఏ మతం? హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని పైసల్. ఒకడు ఎలా అడ్డు పెట్టుకున్నాడో తెలుసా? ఒకడేమో
బైబిల్ని నల్ల 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 బుక్ అనేసి అంటాడు. సెక్స్ బుక్ అంటాడు ఒకడు. మరియమ్మ గారిని వ్యభిచారి అంటాడు. యేసు ప్రభుని వ్యభిచారికి పుట్టిన కొడుకు అని అంటాడు. యెహోదేవుని తిడతాడు, బైబిల్ను తిడతాడు, పాస్టర్లను తిడతాడు, క్రైస్తవ్యాన్ని తిడతాడు. బైబిల్లో ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళందరినీ తిడతాడు ఒకడు. ఇలా తిట్టి హిందువుల దగ్గర షబ్బాస్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగల్, విశ్వ హిందూ పరిషత్ దగ్గర షబ్బాస్, క్రైస్తవుల్ని బాగా తిడుతున్నావు, బాగా హింస పెడుతున్నావు అనేసి షబ్బాస్ అనిపించుకుంటా ఉన్నాడు. అర్థమైందా? ఒకడు ఇలా తిడుతూ పైసలు సంపాదిస్తా ఉన్నాడు. క్రైస్తవుల్ని తిట్టడం, పైసలు సంపాదడం, క్రైస్తవుల్ని తిట్టడం, పైసలు సంపాదడం, క్రైస్తవుల్ని తిట్టడం, పైసలు సంపాదడం, బైబిల్ని తిట్టడం, పైసలు సంపాదడం, మరియమ్మ గారిని తిట్టడం, పైసలు సంపాదడం, యేసు ప్రభుని తిట్టడం, పైసలు సంపాదించడం. ఇది నేర్చుకున్నారు బాగా. ఒకటి ఇది. రెండో ఓడు ఎర్రబట్టలు వేసుకొని నేను జ్ఞాపకాలు చెప్తా ఉంటాడు. వీడిది ఒక ఆవేశం. ఒక ఆమె యాప మండలు వేసుకొని, ఓహో అక్క, ఓహో చెల్లె, నీ మీద ఆ దెయ్యం ఉంది, నీది మీద ఈ దెయ్యం ఉంది అనేసి ఒక ఆమె ఈ వేషం వేస్తుంది. ఒక ఆమెమో మీకు ఇంటి పక్కనోడు మంత్రాలు చేశాడు, ఇంటి ముందోడు మంత్రాలు చేశాడు, మీ ఇంటికి 4 దిక్కుల అమావాస్య రోజు 1,80,000 రూపాయలు ఇస్తే నేను వచ్చి బాగు చేస్తాను, మీ 4 మూలలకు తాయితలు కడతాను అనేసి మనిషికి 1,50,000, 2 లక్షలు, బాగా గట్టి వాళ్ళు అయితే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో అయిపోయేలోపు. కోటి రూపాయల బేరగాన్ని కూడా చూపిస్తాను నేను మీకు. కాబట్టి ఇది వేషం. బతుకు తెరువు కోసం వస్త్రాలు మార్చారు, బతుకుని మార్చుకున్నారు, జీవితాన్ని మార్చుకున్నారు. తాత్కాలికమైన పైసల కోసం, తాత్కాలికమైన ఆనందం కోసం నిత్య నరకంలో కాలడానికి, తగలబడి సావడానికి రెడీగా ఉన్నారు వీళ్ళంతా. ఏం పేరు చెప్పుకొని, మళ్ళీ హిందుత్వం పేరు చెప్పుకొని సంపాదిస్తా ఉన్నారు పైసలు. మళ్ళీ లేత ఎవడి మీద ఎడతారు? క్రైస్తవ పాస్టర్ల మీద, బైబుల్ మీద, మరియమ్మ గారి మీద, యేసు ప్రభు మీద, ముస్లింల మీద ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం పాపం చేసిర్రంటే వాళ్ళు ఏం పాపం చేయలేదు. చెయ్యకపోయినా తిడతాం మేము. ఎందుకు? మేము అలా తిడితేనే ఆర్ఎస్ఎస్ వాడు, బజరంగ దళోడు, విశ్వ హిందూ పరిషత్తోడు, కొద్దిగా అత్యుత్సాహంతో ఉన్న హిందూ సోదరులు పైసలు పంపిస్తారు, దానితో మేము జీవిస్తాం. ఇది కాన్సెప్ట్. అర్థమైందా? కాబట్టి ఇటువంటి ఎదవల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొత్త కొత్త వింతలు 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 చేస్తూ బతికేస్తా ఉన్నారు. ఒకసారి ఈ వీడియో చూద్దాం, ఏ వింత ఉందో ఇందులో. ఒక్కసారి ఒకటి చేసిన అంతే. ఏం చేసిరు? ఒకసారి మా ఫ్రెండ్ ఉండే, కార్లో వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది, వర్షాన్ని ఆపేసిరు మీరు? ఆపేసిరు చెప్పిన కూడా ఆ టైంకి. అరే బయట వర్షం పడుతుందేమో చూడుపో. ఇట్లా ఫాస్ట్ ఇట్లా ఫ్లో కుండపోతే పడే వర్షం టక్మని చెప్పి ఇట్లా అయిపోయింది. సరే ఈ పెన్ను ఆపండి, నేను మీ సైడ్ విసురుతున్నా. ఏంటి విచిత్రం? వర్షాన్ని ఆపాడట, వర్షాన్ని ఆపాడట వాడు. బతుకు తెరువు కోసం ఎన్ని వేషాలు వేస్తున్నారా మీరే. వర్షాన్ని ఆపావా? కొండ పోత పోతుందట వర్షం. వర్షాన్ని కూడా ఆపాడంట వీడు. కుండ పోత వర్షాన్ని ఆపాడట, కుండ పోత వర్షాన్ని. వాళ్ళ ఫ్రెండ్ ఒక రోజు వర్షం బాగా వస్తుందరే, వర్షం ఆపురా స్వామి అని అంటే వర్షాన్ని ఆపేసినాడు, కుండపోత వర్షాన్ని. ఏంటండి? యాడికి పోతుంది దేశం, యాడికి పోతుంది ప్రపంచం? ఎలా 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 ఈ ఎదవాళ్ళని ఆపేది ఎలా? ఈ లలిత్ కుమార్ గాడు, రాధా మనోహర్ దాస్ గాడు, కరుణాకర్ సుగుణ గాడు, ఇంకా కొంతమంది వేస్ట్ బ్యాచ్ ఉంది కదా, ఈ నా కొడుకులంతా ఇట్లాంటి వాళ్ళని అరికట్టాల్సింది పోయి, వాళ్ళ కొంపలో కంపెనీ క్లీన్ చేసుకోవాల్సింది పోయి, వారు ముడ్డి వారు శుభ్రంగా కడుక్కోవాల్సింది పోయి, పక్క
పక్కవాడి దాని గురించి, పక్కవాడి కంపు గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే మీ కంప మీరు శుభ్రంగా కడుక్కుంటారో మీరు శుభ్రంగా ఉన్నట్టు. అంటే మీరు శుభ్రంగా లేరు అని అర్థం. శుభ్రతలు పాటించండి. మీ మతంలో ఉన్నటువంటి గబ్బును తొలగించండి. ఇంటిని గెలిచి రచ్చగెల ఉన్నారు పెద్దలు. ఫస్ట్ ఇల్లు గెలవాలి. ఫస్ట్ మన కొంప బాగుంటే పక్క కొంప గురించి ఆలోచించవచ్చు. మన కొంప శుభ్రంగా లేదా పరమ దరిద్రం. పక్క కొంప గురించి ఏం ఆలోచిస్తారా మీరు? మీరు పక్క కొంప గురించి, మీ కొంప గురించి ఆలోచించకుండా పక్క కొంప గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో తెలుసా? క్రైస్తవుల్ని తిట్టామా? మరియమ్మ గారిని పొద్దునకి టిఫిన్ వచ్చింది. యేసుప్రభుని తిట్టామా? మధ్యాహ్నానికి లంచ్ వచ్చింది. నైట్ బైబిల్ని తిట్టామా? డిన్నర్ వచ్చింది. మధ్యలో స్నాక్స్, వాటర్ బాటిల్స్ కావాలని అంటే పాస్టర్లని, సంఘ సభ్యులని, క్రైస్తవ్యం తిరిగి సెట్టు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, వాటర్ బాటిల్, స్నాక్స్, చాయ్, కాఫీ. కావాలనుకుంటే కారు, కావాలనుకుంటే విమానం. మీ ఫౌండేషన్లలో లక్షల కోట్ల ఆస్తులు. ఇవన్నీ ఎలా వచ్చాయి? క్రైస్తవులు తిడితే వస్తాయి. ఏదో ఒక రకంగా క్రైస్తవులను తిట్టాలి రోజు. తిడితే పైసలు వస్తాయి, బ్రతకొచ్చు. ఒకడు ఎర్రగుడ్డలు వేసుకొని అఘోరి అంటాడు, సంపాదిస్తాడు. ఒకడేమో హో అంటుంది, అపమానాలు పట్టుకొని పైసలు వస్తాయి, బతుకుతుంది. కోట్లు, లక్షలు. ఒకటి 4 గవ్వలు పట్టుకొని తెల్లగవ్వలు శంకర్ అంటుంది, పైసలు వస్తాయి. ఒకడు జాతకాలు చెప్తాడు, ఒకడు వాస్తులు చూస్తాడు, ఒకడు ఇంటికి తంత్రాలు, మంత్రాలు చేస్తాడు. ఈడట వర్షాన్ని ఆపుతాడట, ఆపిండట వర్షాన్ని. మరి ఇంటర్వ్యూ చేసే బ్రదరు పెన్ను ఇలా ఇసిరితే పెన్నుని ఎందుకు ఆపలేకపోయావరా? దాన్ని ఆపడానికి సచిన్ టెండూల్కర్ గాని, క్యాచ్ పట్టడానికి రాహుల్ ద్రావిడ్ గాని, గంగూలీ గాని, ఎవరైనా సీనియర్ క్రికెటర్లు రావాలా క్యాచ్ పట్టడానికి? నీ ఎదురుగున్న ఇంటర్వ్యూ చేసేయనా నీ పైన ఆ పెన్ను ఇలా ఇసిరితేనే పట్టుకోలేకపోయావు. వర్షాన్ని ఎలా ఆపగలిగావు? ఒకవేళ ఆ పెన్నును పట్టుకోవడానికి సచిన్ టెండూల్కర్, గంగూలీ, అజారుద్దీన్ వాళ్ళు ఏమన్నా రమ్మంటావా? బతకడానికి నేర్చుకున్నారు హిందుత్వం పేరు చెప్పిన ముండా కొడుకులు. ఏంటి? ఇంకో వీడియో చూద్దాం. వీడి అన్ని చాలా విచిత్రాలు ఉంటాయి. ఇంకో వీడియో చూద్దామా? వెజ్ తినాలనిపిస్తే ఏంటి ఇప్పుడు వీడియో చూడబోయే వీడియోలు అంటాడు, వెజ్ తినాలనిపిస్తే వెజ్ తింటా, నాన్ వెజ్ తినాలనిపిస్తే నాన్ వెజ్ తింటా, మందు తాగాలనిపిస్తే మందు తాగుతా. ఏంది మందు తాగుతాడంట. డ్రెస్ యూనిఫామ్ వేసుకొని బార్ షాప్ లోకి వెళ్ళి కూడా మందు తాగుతాడంట. ఏంది ఏమీ లేకపోయినా తాగొచ్చు, తినొచ్చు, ఏం చేస్తాడు, పెళ్ళి కూడా చేసుకుంటాడు. ఒకసారి వీడియో చూద్దాం. ఇప్పుడు మీకు ఏమైనా ప్రపోజల్స్ కానీ మీరంటే ఇష్టం అని ఎవరన్నా వస్తారా మీ దగ్గరికి? అట్లా రాలేదు. వస్తే చూస్తాను, నాకు కంపాటబుల్ ఉంటే రిలేషన్షిప్లోకి వెళ్తే ఏముంది, నాకు నచ్చుతుంది. ఇప్పుడు మీరు గురువు కదా, అయితే గురువు అయితే ఏముంది, నేను మంద అవుతా, నా ఇష్టం, నా పర్సనల్ చాయిస్, అది నా పర్సనల్ లైఫ్, నా ఇష్టం. నేను అఘోరాలు అవన్నీ చేయరు కదా. అట్లా ఎవరు చెప్పారు? చేస్తారు. అఘోరాలు అంటే శివుడితో సమానం అంటారు. అవును, నేను శివునితో దీక్ష తీసుకున్నా అంటున్నా కదా డైరెక్ట్. శివుడు లేదా, శివునికి పిల్లలు లేరా, శివుడు భార్య వైఫ్ లేరా, శివుడు ఫ్యామిలీ లేదా? ఓకే, ఏమైనా శివునికి ఏం తక్కువ? అటాచ్ కాడు, వాటికి అన్నీ ఉంటాయి, వాటికి అటాచ్ అయ్యి ఉండడు. మీకు ఏం చేయాలనిపినా చేస్తారు, అన్నీ చేస్తారు, ఓపెన్గా చేస్తారు. నాకు ఏం ప్రాబ్లం లేదు, బయటకు నటించుడు. నాకు వెజ్ ఉండబుద్ధి అయితే వెజ్ ఉంటా, నాన్ వెజ్ ఉండబుద్ధి అయితే నాన్ వెజ్ ఉంటా. నాకు తాగబుద్ధి అయినా నేను బార్లో ఇది యూనిఫామ్ వేసుకునే తాగుతాను, నాకు ప్రాబ్లం కూడా లేదు. నా డబ్బులు నాది. నేను శివుడు భక్తుడిని, నేను పెళ్లి చేసుకుంటా. శివుడు భక్తుడిని నేను. శివుడికి పెళ్లి కాలేదా? శివభక్తుడు వీడు, అఘోరి, సనాతన ధర్మం.
శివుడికి పార్వతికి పిల్లలు పుట్టారు ఎక్కడైనా? పార్వతి స్నానం చేస్తుండగా ఒక మట్టికి ఆయుష్ పోసి కాపలా పెడితే శివుడొచ్చి మర్డర్ చేసిండనేది ఉంది. శివుడి పార్వతి తయారు చేసిన పిల్లగాన్నే మర్డర్ చేసుడు కాదు, ఒక ఏనుగును కూడా మర్డర్ చేసి ఈ పోరగాని తలకాయ పడేసి దాని తలకాయ ఏనుగు తలకాయ తీసుకొచ్చి ఈ పోరగాడికి పెట్టిండు. 2 మర్డర్లు జరిగినాయి అన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. పార్వతికి శివుడికి మళ్ళీ పిల్లలు ఎప్పుడు పుట్టారు? నాకు తెలియదు. వాళ్ళకి సంసారం లేదా? వాళ్ళు పెళ్లి చేసుకోలేదా? వాళ్ళకి పిల్లలు లేరా? అన్నీ ఉంటాయి అని అంటాడు వీడు. మీరు భక్తుల, ముక్తుల, శక్తుల, ఊపిరితిత్తుల, గాలి కొదిలే తిత్తుల అన్నట్టే ఉన్నదిరా మీ బతుకులు. ఉం? ఏంట్రా మీరు మీ బతుకులు అసలు ఏం అర్థమే కావట్లేదు. మీరు ఎలా మారుతారు? మీరు మీ బతుకులు ఎలా? మీరు ఎప్పుడు మారుతారు? ఈ దేశాన్ని, భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటారో చెప్పండి రా. మరి ఏం కాదు కానీ భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటారో చెప్పండి. ఉం? భారతదేశాన్ని సర్వదా నాశనం చేస్తారు ఈ సనాతన ధర్మం అని చెప్పి. సనాతన ధర్మం అని చెప్పి హిందువుల పేరు చెప్పి భారతదేశాన్ని బరిబాత చెప్తా ఉన్నారు. గలీజ్ గలీజ్ దందా. ఉం? శివుడు పెళ్లి చేసుకున్నాడు, ఓకే. పిల్లల్ని కనడా? సంసారం చేసిండా? తెలియదు మరి. ఆ? శివుడు మందు అవుతాడా? నువ్వు తాగుతున్నావు. శివునితో పోల్చుకున్నావుగా. శివుడికి మందు అలవాటు ఉందా? ఏరే అమ్మాయిలతో పోయే అలవాటు ఉందా శివుడికి? మందు తాగుతావు, చికెన్ తింటావు, మటన్ తింటావు, బీఫ్ కూడా తింటా అన్న ఒక వీడియోలో, అది కూడా పెడతా. ఉం? ఈ అలవాట్లున్నాయి శివుడికి? నువ్వు అఘోరివా? శివుడు భక్తుడివా? నువ్వు వేసుకున్న ఈ కాషాయం బట్టలు వేసుకొని బార్షాప్లో పోయి కూడా తాగొస్తావా? తాగి కూడా పూజలు చేస్తావా? ఏ దేవుడు? మీ దేవుడు ఎవరు? మీరెవరు? మీరంతా యాడికెళ్ళి వచ్చిర్రు? ఎందుకిట్ట తయారయ్యారు? ఒక రోజు సుతార్ పని పోతే 1000 రూపాయలు వస్తాయిరా. నెలకి 30 రోజులు, 10 రోజులు ఇంట్లో పండినా నెలకి 20 రోజులు చేస్తే 20,000 రూపాయలు వస్తాయి. ఆరాంసే బతకొచ్చు. ఈ గలీజ్ దందా ఎందుకు? ఈ గలీజ్ బతుకులు ఎందుకు? మళ్ళా మా మీద పడి ఏడ్చుడు ఎందుకురా? నీతి నిజాయితీ నిబద్ధతగా మా పాస్టర్ లేదు, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళని కొట్టుళ్ళు, వాళ్ళని తిట్టుళ్ళు, వాళ్ళని సంపుళ్ళు, వాళ్ళని చెట్టులు కూలగొట్టుళ్ళు, తగలబెట్టుళ్ళు. మీకు చేత కాదు, సావు రాదు. మా వాళ్ళు సువార్తలు పోతే ఎందుకు వచ్చావురా, ఎవడరా నువ్వు? భయం, మీకు భయంతో ఊగిపోతా ఉంటారు. మరి ఇది తాగుబోతూ పూజారట. ఎట్టట పూజరా? హిందువులరా మీకైనా సిగ్గుందా అని అడుగుతున్నా. ఇప్పటిదాకా మిమ్మల్ని గౌరవిస్తాను. ఎప్పుడైనా మిమ్మల్ని సిగ్గుందా అని హిందువుల్ని గౌరవంగా అడుగుతున్నాను. గౌరవంగా, చాలా వినంబరతతో, హిందువులరా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. ఎందుకు సిగ్గుందా అని అడుగుతున్నానో తెలుసా? ఇటువంటి దొంగ పూజారులు, దొంగ అఘోరీలను మీరు ఎందుకు అరికట్టడం లేదు? పైసలు దండుకుంటున్నారు, పైసలు సంపాదిస్తున్నారు అక్రమంగా. కరుణాకర్ సుగుణ గారిని దండుకోండి, వాడు దొంగ. లలిత్ కుమార్ గారిని అడ్డుకోండి, వాడు దొంగ. రాధా మనోహర్ దాస్ గారిని అడ్డుకోండి, వాడు దొంగ. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారిని అడ్డుకోండి, వాడు దొంగ. గోపి గారిని అడ్డుకోండి, వాడు దొంగ. బొక్కల డాక్టర్ గారిని అడ్డుకోండి, వాడు దొంగ. మీ దాంట్లో చాలా మంది దొంగలు. ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే తెల్లారలు చెప్తాను నేను మీకు పేర్లు. కాబట్టి ఈ ఎదవ నాకు వీలైనంత వరకు పొద్దున్నే తాగి దేవుడికి పూజ చేస్తా అంటున్నాడు. మరో వీడియోలో చూద్దాం. వీడియో. ఎట్ ద సేమ్ టైం నా అంతా నేను ఏం చెప్పినా, నేను తాగకుండా పూజ కూడా చేసినా అని చెప్పిన. ఇంత పొద్దున ఎందుకు తాగిరు మరి బీర్? నేను తాగే పూజ చేస్తా. ఇంత 8-9 బీర్ తాగి పూజ చేస్తా. నాకు వీలైనంత వరకు, నాకు ఛాన్స్ ఉంటే నేను తాగి పూజ చేస్తా. నాకు ఛాన్స్ ఉండాలి అంతే. తాగే పూజ చేస్తా నేను వీలైనంత వరకు. పొద్దున్న లేచి బ్రష్ కూడా వేయను. బ్రష్ కూడా వేయకుండా మందుతో కొంచెం నీళ్ళు లేవగానే మందు కావాలన్నా కొంచెం నోట్లో పెట్టుకొని పుక్కలు చూసి తాగేస్తా మందు.
తర్వాత పూజ చేస్తా, అదే నా భక్తి, అదే మా సనాతన ధర్మం, అదే మా హిందూ ధర్మం అంటున్నాడు వాడు. మామూలుగా ఒక భక్తుని దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బులు వసూలు చేస్తావురా బాబు అని అంటే, చూడండి వీడియో చూద్దాం చూడండి. మామూలుగా ఒక భక్తుని దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తారు మీరు? అంటే 50,000, 1,00,000, 2,00,000 ఎట్లా? డిపెండ్స్, కొన్ని కోట్లలో కూడా ఉంటాయి. అంటే అవతల పార్టీలను బట్టి. పార్టీని బట్టి. ఇప్పటి వరకు మీరు హైయెస్ట్ గా వసూలు చేసిన అమౌంట్ ఎంత వరకు ఉండొచ్చు? ఏం చెప్పాను, నాకు గ్రాఫ్స్ నేను ఏది చెప్పదలుచుకోలేదు. వీలైతే కోట్ల రూపాయలు కూడా తీసుకుంటాడట భక్తుల దగ్గర, డిపెండింగ్స్ ని బట్టి. అంటే మామూలుగా అనుకో 1,00,000 రూపాయలు, కొద్దిగా అనుకో 10, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల లోపు. బాగా బలిహీనుడు అనుకో డిపెండింగ్ 1,00,00,000 రూపాయలు కూడా ఇవ్వచ్చు, 1,00,00,000 పైన కూడా ఇవ్వచ్చు. ఏందిరా, దేవుడు భయం లేదు, దేవుడి యొక్క పరిశుద్ధత లేదు, దేవుడి యొక్క భయం కానీ, భక్తి కానీ, విధేయత కానీ లేదు, భారతీయ సాంప్రదాయం అసలే లేదు. నువ్వు ఒక తాగుబోతువి, అయినా నిన్ను హిందువులు ఏమంటలేరు. నువ్వు ఒక అమ్మాయిల పిచ్చోడివి, అయినా నిన్ను ఏమంటలేరు. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటున్నావు, అయినా వాళ్ళు ఏమంటలేరు. నువ్వు అఘోరి అంటున్నావు, అయినా వాళ్ళు ఏమనరు. నువ్వు సనాతన ధర్మం అంటున్నావు, అయినా వాళ్ళు ఏమనరు. నువ్వు శివభక్తుడు అంటున్నావు, అయినా ఏమనరు. శివుడికి పార్వతికి కలిపి పిల్లగాళ్ళు ఎవరు పుట్టలేదు, నేను దాంపత్య జీవనం చేయకూడదు ఏమనుంది, పెళ్లి చేసుకోకూడదు అని అంటున్నావు, అయినా ఏమనర్రా. కానీ ఎంత సంపాదిస్తాడట వీడు? డిపెండింగ్స్ ని బట్టి ఉంటుంది. 1,00,00,000 రూపాయలు కూడా నేను ఒక భక్తుడి దగ్గర తీసుకోవచ్చు. అంటే దేనికి పనికిరాని ఒక సన్యాసి, ఒక వెధవ కూడా హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని 1,00,00,000 రూపాయలు ఒక మనిషి దగ్గర సంపాదించాలనుకుంటున్నాడు. సనాతన ధర్మం పేరు చెప్పుకొని 1,00,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాడు ఒక మనిషి దగ్గర. సనాతన ధర్మం హిందూ పేరు చెప్పుకొని తాగుతున్నాడు. సనాతన ధర్మం హిందూ పేరు చెప్పుకొని అమ్మాయిల దగ్గర కూడా పోతాను అంటున్నాడు, పెళ్లి కూడా చేసుకుంటాను అంటున్నాడు. అయ్యే డ్రెస్ వేసుకొని, కాషాయ బట్టలు వేసుకొని బార్ షాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ కూడా తాగొచ్చి పూజ చేస్తానని బరిబాత కుళ్ళాగా అన్ని చెప్పేస్తున్నాడు. ఎంత విచ్చలవిడికి గురైపోయింది దేశం. ఇది ఆ భారతీయ సాంప్రదాయం, ఇయా భారతీయ కట్టుబాట్లు, ఇయా భారతీయ దేశం యొక్క దేవుళ్ళ యొక్క గొప్ప లక్షణం. హిందువులు లేరా దేశంలో? క్రైస్తవుడు ఏమన్నా బైబిల్ పట్టుకొని అమ్మా యేసయ్య గొప్ప దేవుడు అంటే చెట్టుకి కట్టేసి స్తంభానికి కట్టేసి కొడతారే. ఇటువంటి ముండా కొడుకులు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు మీరు? మిమ్మల్ని మీరు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? మీ కంప మీరు ఎందుకు కడుక్కోలేకపోతున్నారు? క్రైస్తవుల మీద ఏడ్చి ఎందుకు దుమ్మెత్తు పోస్తున్నారు? సిగ్గుశరం లేదా? బుద్ధి జ్ఞానం లేదా? ఎందుకు బతుకుతున్నారు? భూమి మీద కుక్కలు బతుకుతున్నాయి, మీరు బతుకుతున్నారు. భూమి మీద కుక్కలు బతుకుతున్నాయి, మీరు బతుకుతున్నారు. భూమి మీద కుక్కలు బతుకుతున్నాయి, మీరు బతుకుతున్నారు. హిందువులారా, భూమి మీద కుక్కలు బతుకుతున్నాయి, మీరు బతుకుతున్నారు. ఎందుకు? ఇటువంటి వాళ్ళని అరికట్టండి. అదే నేను ఒక సాటి హిందువునైతే ఈయన్ని చండాలు తీసేవాడిని. మరి మీ క్రైస్తవంలో కూడా జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, మా క్రైస్తవుల్లో తప్పు చేస్తే నేను యూట్యూబ్లో పెట్టకపోవచ్చు, కానీ డైరెక్ట్ ఫోన్ కొట్టి రేయ్ చేసేది తప్పు, యూట్యూబ్లో పెట్టి చికాకు అయ్యేదాకా చూసుకో, మార్చుకో అంటే ఇంతమంది మార్చుకున్నారు. ఇంతమందిని మార్చాను నేను, ఇంతమందిని మార్చాను, ఇంతమందిని మారుస్తున్నాను, మార్చాను. మీలో ఆ గట్స్ ఉన్నాయా? మీలో ఆ దమ్ముందా? మీలో ఆ దిల్లుందా? మీలో ఆ దిల్లు, ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ ప్రేరణ, ఆ శక్తి, ఆ వంచన మీకు ఉంటే మీరు నిజమైన హిందూ. ఈ మగాడు మనగాడు ఎంతో మంది తప్పుదోవలో పోయే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించాడు, వదిలించాడు. ఈసారి మాటలతో చెప్తున్నాను, రేపు పొద్దున్న నుంచి యూట్యూబ్లో స్టార్ట్ అవుతుందని బెదిరించాను. వారి తప్పులు వారు తెలుసుకున్నారు, సక్రమంగా బ్రతుకుతున్నారు. నువ్వు నిజమైన హిందూ అయితే ఇట్లాంటి లుచ్చాల్ని అరికట్టు, ఇట్లాంటి బేవకూఫుల్ని అరికట్టు. అది నువ్వు హిందూ అంటే, అది నీ సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మానికి చాలా చెడ్డ పేరు ఉంది.
దాని మంచి పేరులాగా మార్చే దమ్ము నీలో ఉందా? అట్లాంటి గట్స్ నీకున్నాయా? మార్చు. నీకు గట్స్ లేవు, నీకు దమ్ము లేదు. నీకే దమ్ము ఉందో తెలుసా? బైబిల్ని, యేసుప్రభుని, మరియమ్మ గారిని, క్రైస్తవుని తిట్టాలి, యూట్యూబ్లో పెట్టాలి, డబ్బులు సంపాదించాలి. ఇదే తొక్కుతాం. పండబెట్టి ఏదో ఒక రోజు తొక్కుతాం. ఏదో ఒక రోజు పేగులు వెళ్ళేలా తొక్కుతాం. ఒక పిల్లిని ఒక రూమ్ లో బంధించి తంతే తిరగబడితే పుల్లాగా కరుస్తుందంట. అది సామెతలాగా ఉంది, కానీ నిజ రూపంలో చేసి చూపించమనుకుంటున్నారా? తప్పకుండా ఏదో ఒక రోజు అది జరుగుతుంది. మనం మనుషుల్లాగా ఉండాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అంతేలే కానీ పిచ్చి కుక్కలాగా మనం ప్రవర్తించకూడదు. వీడు బీఫ్ కూడా తింటాడంట. నేను నా నోటి మాటలతో చెప్పట్లేదు. నా నోటి మాటలతో ఎప్పుడు హిందువుల పైన కానీ, సనాతన ధర్మం పైన కానీ, హిందూ మతాల పైన కానీ, దేవుళ్ళ పైన కానీ నేను ఎప్పుడు అసభ్యకరంగా మాట్లాడలేదు. మీరు చేసిన తప్పుల్ని వీడియో రూపంలో చూపించి కానీ మీకు బుద్ధి చెప్తున్నాను. ఒకసారి ఈ వీడియో చూద్దాం. తాగుతా మందు, నాన్ వెజ్ అన్ని, బీఫ్ కూడా తింటా. తాగుతా మందు, నాన్ వెజ్ అన్ని, బీఫ్ కూడా తింటా. తాగుతా మందు, నాన్ వెజ్ అన్ని, బీఫ్ కూడా తింటా. విన్నారా? తాగుతా, మందు తాగుతా, తింటా, బీఫ్ కూడా తింటా, మందు తాగుతా, అన్ని చేస్తా. నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకు అలవాటు. నాకు లేని లేదు. కానీ నేను అఘోరిని. నేను సనాతన ధర్మాన్ని, సాక్షాత్ భగవంతుడు అనుకునే శివుని పూజించేవాడిని. నేను ఆయన ఆజ్ఞల్నే గైకుంటున్నాను అని అంటున్నాడు. వీడి దేవుడి పేరు శివుడు. వీడు ఆరాధించే దేవుడు శివుడు. నమ్మే ధర్మం హిందూ ధర్మం, సనాతన ధర్మం. నేను నాన్ వెజ్ తింటాను, గోమాంసం కూడా తింటాను. అంటే ఏంటి? బీఫ్ అంటే ఏంటి? మాంసం, గొడ్డు మాంసం, ఆవు మాంసం తింటాను, మందు కూడా తాగుతాను. నాకు ఏ భయం లేదు, చెప్పేస్తాను. సిగ్గు సిగ్గు ఏం లేదు నాకు. అందరేమో ఇండైరెక్ట్ గా తెలియకుండా చేస్తూ ఉంటారు. నేను డైరెక్ట్ చేస్తూనే చూస్తూనే చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకో వీడియో చూద్దాం. ఉపనిషత్తులు ఏందో తెలుసా? ఇంత హిందూయిజం గురించి ఇంత షో కొట్టేది. నేను హిందూయిజం గురించి ఇంత షో కొట్టలే. మీకు హిందూయిజం గురించి తెలుసా అని ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగితే, హిందూయిజం గురించి అంతగానో షోలేం కొట్టకు, అందులో ఏం లేదు, టూట్ పాలిసు అన్ని చేసి చూసి వచ్చినా అని అంటా ఉన్నాడు మన ఇంటర్వ్యూ చేసే అతనితో. అది సనాతన ధర్మం, అది హిందూయిజం, అది కథ. ఇక లాస్ట్ ఒక వీడియో ఉందో చూద్దాం. చూస్తే వీడియో ఇంతటితో ముగిసిపోతుంది. ఇది చాలా క్లిష్టమైన వీడియో, చూడండి ఒకసారి. సో మీరు ఏ దేవుని నమ్ముతారు? నేను ఎవరు నమ్మా? నేను మీ సమయం మీరు వృధా చేసుకోవట్లేదా? చేయలే, నేను మార్కెటింగ్ కోసం వచ్చి. మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? మీ దేవుడు ఎవరు అని అంటే, నాకు ఏ దేవుడు లేడు అన్నాడా? వినండి ఒకసారి, మళ్ళొకసారి పెడతాను, వినండి. మీ దేవుడు ఏ దేవుడు అని అంటే, నాకు ఏ దేవుడు లేడు అంటున్నాడు. మళ్ళొకసారి వినండి. సో మీరు ఏ దేవుని నమ్ముతారు? నేను ఎవరు నమ్మా? నేను మీ సమయం మీరు వృధా చేసుకోవట్లేదా? చేయలే, నేను మార్కెటింగ్ కోసం వచ్చి. మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు అని అంటే, నేను ఏ దేవుణ్ణి నమ్మనన్నాడా? మరి ఇంతకుముందు చూసిన వీడియోలలో సాక్షాత్తు శివుడితోటి, పార్వతితోటి వారి కుటుంబంతో పోల్చుకున్నాడా? శివుడిని ఆరాధిస్తా అన్నాడా? శివుడి దగ్గర దీక్ష తీసుకున్నా అన్నాడా? అన్నీ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏ దేవుడిని ఆరాధిస్తావరా నువ్వు అని అంటే, నాకు ఏ దేవుడు లేడు అన్నాడు. దొంగవా, సంసారివా, ఎవర్రా నువ్వు? దేనికోసం వచ్చిండట ఈ వేషం వేసుకొని, ఎర్రబట్టలు వేసుకొని? దేనికోసం వచ్చాడట? ఎర్రబట్టలు వేసుకొని దేనికోసం వచ్చాడు? మెడలో తాయతలు, ఒక 10 తాయతలు, 10-20 తాయతలు. ఏమో ఎర్రగుడ్డలు, కాషాయ బట్టలు. ఫస్ట్ దేవుడు అన్నాడు, శివుడు అన్నాడు. తర్వాత ఇప్పుడు నాకు ఏ దేవుడు లేడు అని అంటున్నాడు. దేనికోసం వచ్చిందట? మార్కెటింగ్ కోసం వచ్చిందట. అంటే ఏంటి? బిజినెస్, పైసలు సంపాదడం కోసం వచ్చిందట. ఇంకొక వీడియో నాకు దొరకలేదు, ఇంకొక వీడియో ఉంది, అసలు ఎక్కడో మిస్ అయిపోయింది వీడియో.
10,000 కోట్ల రూపాయలు. మీకు ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను దాని దోలాడి చివర్లో పెడతా. వీడియో చివర్లో, అన్నిటికంటే చివర్లో పెడతా, అర్థం చేసుకోండి మీరు. వాడు 10,000 కోట్ల రూపాయలు సంపాదడానికి వచ్చిండట. ఇప్పుడు మార్కెటింగ్ అన్నాడా? మార్కెటింగ్ కోసం వచ్చినా అన్నాడు. మార్కెటింగ్ అంటే ఏంది? బిజినెస్. నేను ఫేమస్ కోసం వచ్చినా అంటాడు ఒక వీడియోలో. నేను ఫేమస్ చేసుకోవడం కోసం వచ్చిన, ఫుల్ డబ్బులు సంపాదాలని వచ్చిన, 10,000 కోట్ల రూపాయలు సంపాదిద్దామని వచ్చిన అంటాడు. 10,000 కోట్ల రూపాయలు వాడు ఆశ చూడు. మందు తాగుతాడు వాడు, సిగరెట్ తాగుతాడు వాడు, అమ్మాయిల పిచ్చి ఉంది, బీఫ్ తింటాడు, మాంసం తింటాడు, శివుని భక్తుడి, హిందూ భక్తుడిని, సనాతన ధర్మం అంటాడు, అన్నీ ఉన్నాయి దేశాలన్నీ. అఘోరి అంటాడు. 10,000 కోట్ల రూపాయలు సంపాదాలనుకుంటున్నాడు అని అంటాడు. మీ ఇంటర్వ్యూల ద్వారా నేను పాపులర్ కావాలనుకుంటున్నా అంటాడు. జాతకాలు చూస్తా అంటాడు, వర్షాన్ని ఆపుతా అంటాడు. ఓ పెద్ద కథ ఉంటుంది అంది. ఇటువంటి వాడికి భారతదేశంలో ప్రాధాన్యత ఎక్కువ ఉంది. మేము పీకుతాం ఏకుతాం అనే ఈ హిందువులు ఏం పీకుతున్నారా మీరంతా? ఇటువంటి బీకండి అని బీక్తే అర్థమవుతుందా? క్రైస్తవులు ఏం పీకాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే ఖండించడానికి మాలాంటోళ్ళు, నాలాంటోళ్ళు, నేను ఉన్నాను. మాకు మేమే ఖండించుకుంటున్నాం, మాకు మేమే బుద్ధి చెప్పుకుంటున్నాం. యూట్యూబ్లో చూస్తున్నారా? ఈ పాస్టర్ మీద ఈ పాస్టర్, ఈ పాస్టర్ మీద ఈ పాస్టర్ తిట్టుకుంటున్నాం మేము. ఎందుకు తెలుసా? బైబుల్ ఏ కొద్దిగా తప్పు చెప్పిన ఒక పాస్టర్ గారు నీ తప్పని ఈవిడంటాడు. వీడియో తప్పు చేస్తే పాస్టర్ గారు తప్పని ఈడంటాడు. మరి మాది మేము కడుక్కుంటున్నాం, క్లీనింగ్ చేసుకుంటున్నాం. మాది మేము డైరెక్ట్ సీక్రెట్ కూడా కాదు, యూట్యూబ్లోనే పెడతా ఉన్నాం. ఫలానా పాస్టర్ గారు ఇలా తప్పు మాట్లాడాడు ఈ వీడియో, ఫలానా పాస్టర్ గారు ఈ వీడియోలో తప్పు మాట్లాడాడు వాక్యం గురించి ఈ వీడియోలో, మాది క్లీన్ చేసుకుంటున్నాం. కానీ మీరు ఎవరు క్లీన్ చేయట్లేదే? దొంగలంతా కలిపి ఒక దగ్గర మోపేతారు మీరు. ఒకడు యాప మండలు పట్టుకుంటాడు, ఒకడు ఎర్రగొడ్డలు వేసుకుంటాడు, ఒకడు బార్ షాప్లో పోతాడు, ఒకడు గొడ్డు మాసం షాపుకు పోతాడు, మళ్ళీ నేను హిందూ భక్తి అంటాడు, సనాతన ధర్మం అంటాడు. ఏందిరా మీరు? మయగాని మారండ్రా నాయన, మారండ్రా. దేశం ఆడుకోపోతుంది. మీకు మత పిచ్చి తప్ప క్లారిటీ లేవు, చరిత్ర తెలియదు, భారత సంస్కృతి అంటారు సంస్కృతి తెలియదు, భారత సాంప్రదాయం అంటారు సాంప్రదాయం తెలియదు, గడ్డి పూస తెలియదు, ఇంటిక కూడా తెలియదు. మీకు తెలియదు, ఏం తెలియదు. మీకు అన్నీ తెలుసు అంటారు కానీ మీకు బూడిద కూడా తెలియదు. పొయ్యిలో ఉన్న బూడిద తెలియదు, సచ్చిన శవం దగ్గర ఉన్న బూడిద కూడా తెలియదు. మీకు ఏమీ తెలియదని నాకు తెలుసు. కాబట్టి అన్ని తెలుసుకొని భారతదేశాన్ని ఈ దరిద్రపు వ్యవస్థ నుంచి కాపాడాలని కోరుకుంటూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.